మనం ఏమీ పట్టించుకోకపోయినా మన శరీరం లోపల ప్రతి క్షణం ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అసలదెలా సాధ్యం? ఈరోజు మనం మన శరీరాన్ని ఎప్పుడూ స్థిరంగా, సమతుల్యంగా ఉంచే ఆ కనిపించని హీరోల వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. మనకు తెలియకుండానే మనల్ని నిరంతరం కాపాడే ఆ ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. బయట ఎండ మండిపోతున్నా, చలి వణికిస్తున్నా, లేదా మనం భయపడినా, టెన్షన్ పడినా మన శరీరం లోపలంతా పర్ఫెక్ట్గా నిలకడగా ఎలా ఉంటుంది? అసలీ బ్యాలెన్స్నే ఎలా మెయింటైన్ చేస్తుంది? ఈ ప్రశ్నే మన ఈరోజు ప్రయాణానికి నాంది. ఈ అద్భుతమైన సామర్థ్యానికే ఒక పేరుంది. అదే హోమియోస్టాసిస్. సింపుల్గా చెప్పాలంటే బయట ప్రపంచంలో ఏ తుఫానొచ్చినా లోకల ప్రశాంతంగా ఉండేలా చూసుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. మన బాడీకి ఇదొక పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఈ సిస్టమ్ వల్లే మనం ఆరోగ్యంగా, సజీవంగా ఉండగలుగుతున్నాం. సరే, అయితే మనం మొదటి ఛాలెంజ్కి వెళ్ళిపోదాం. అదే ఉష్ణోగ్రత నియంత్రణ, అంటే థర్మోరెగ్యులేషన్. తీవ్రమైన వేడిని, భరించలేని చలిని మన శరీరం ఎలా తట్టుకుంటుందో చూద్దాం పదండి. మన మెదడు లోపల ఒక చిన్న బాదం గింజ సైజులో ఒక కమాండ్ సెంటర్ ఉంది. దాని పేరే హైపోథాలమస్. సైజులో చిన్నదే గావచ్చు, కానీ దీని పవర్ మామూలుగా ఉండదు. ఇది మన బాడీకి ఒక ఇంటెలిజెంట్ థర్మోస్టాట్ లాంటిది. టెంపరేచర్ను నిరంతరం చెక్ చేస్తూ ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే యాక్షన్లోకి దిగిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ ఒక పక్కా ప్లాన్తో చాలా వేగంగా జరుగుతుంది. మన చర్మం కింద ఇంకా బాడీ లోపల కొన్ని సెన్సార్స్ ఉంటాయి. అవి టెంపరేచర్లో మార్పు రాగానే వెంటనే హైపోథాలమస్కి ఒక అలర్ట్ మెసేజ్ పంపుతాయి. ఇక మన కమాండ్ సెంటర్ అయిన హైపోథాలమస్ ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి వెంటనే నాడీ వ్యవస్థ అనే తన ఎగ్జిక్యూటివ్ టీంకి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇదంతా కళ్ళు మూసి తెరిచేలోతు జరిగిపోతుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, మన శరీరం రెండు వేర్వేరు పరిస్థితులకు చాలా తెలివిగా స్పందిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు రక్తనాళాలు వెడల్పుగా తెరుచుకుంటాయి. దాన్నే వాజోడైలేషన్ అంటారు. దీనివల్ల చర్మానికి ఎక్కువ రక్తం వెళ్లి చెమట ద్వారా బాడీ చల్లబడుతుంది. అదే చలిగా ఉన్నప్పుడు రక్తనాళాలు దగ్గరగా ముడుచుకుంటాయి, అంటే వాజోకాన్స్ట్రిక్షన్. దీనివల్ల వేడి బయటకు పోకుండా ఆగిపోయి వణుకు ద్వారా కొత్తగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఇంతకీ చలివేసినప్పుడు వేం జరుగుతుంది? ఫస్ట్ హైపోథాలమస్ అలర్ట్ అవుతుంది. తర్వాత మన కంట్రోల్ లేకుండానే కండరాలు వేగంగా కదలడం మొదలుపెడతాయి. అదే వణుకు. ఈ కదలిక వల్లే మన బాడీలో వేడి పుడుతుంది. అంతేకాదండోయ్, మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ అనే ఒక స్పెషల్ ఫ్యాట్ ఉంటుంది. ఇది వణకకుండానే వేడిని ఉత్పత్తి చేస్తుంది. మన బాడీలో ఉన్న ఒక చిన్న పర్సనల్ హీటర్ లాగా అన్నమాట. మరి వేడిని ఎలా ఎదుర్కొంటుంది? దీనికి మన బాడీ దగ్గర కొన్ని సూపర్ టెక్నిక్స్ ఉన్నాయి. మొట్టమొదటిది చెమట. ఇది మన బాడీకున్న న్యాచురల్ ఏసీ సిస్టమ్. చెమట ఆవిరవుతూ చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక రెండోది వాసోడైలేషన్, అంటే రక్తనాళాలు వెడల్పు అవ్వడం. దీనివల్ల వేడి రక్తం చర్మానికి దగ్గరగా వచ్చి వేడిని బయటి వాతావరణంలోకి వదిలేస్తుంది. ఇవి కాకుండా మనం నీడలోకి వెళ్లడం, కూల్ డ్రింక్స్ తాగడం లాంటివి కూడా చేస్తాం కదా. సరే, టెంపరేచర్ కంట్రోల్ గురించి చూశాం కదా. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్దాం. మనం తిన్న ఆహారాన్ని మన శరీరం శక్తిగా ఎలా మారుస్తుంది? ఇది అచ్చం ఒక పెద్ద ఫ్యాక్టరీలోని అసెంబ్లీ లైన్ లాంటిది. కానీ రివర్స్లో. మనం ఆహారం తినగానే కడుపు ఒక మిక్సర్ గ్రైండర్లా పనిచేయడం మొదలుపెడుతుంది. అది ఆహారాన్ని మెత్తగా రుబ్బుతూ అదే సమయంలో శక్తివంతమైన యాసిడ్లు, ఎంజైమ్స్ను కలుపుతుంది. చివరికి ఆ ఆహారం ఖైమ్ అనే ఒక చిక్కటి పేస్ట్లా మారుతుంది. ఇక్కడి నుంచే అసలు కథ, అంటే పోషకాలను గ్రహించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ బ్రేక్డౌన్ ప్రాసెస్లో అసలైన హీరోలు ఎంజైమ్స్. వీటిని మనం ఒక డీకన్స్ట్రక్షన్ టీమ్ అనొచ్చు. ఈ టీంలో ప్రతి ఒక్కరూ ఒక స్పెషలిస్ట్. అమైలేజ్ కార్బోహైడ్రేట్లను టార్గెట్ చేస్తే, పెప్సిన్ ప్రోటీన్లను, లైపేజ్ కొవ్వులను మాత్రమే విడగొడతాయి. ఎవరి పని వాళ్లు పర్ఫెక్ట్గా చేస్తారు. అయితే ఈ ఎంజైమ్స్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎప్పుడు పని మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో వాడికి ఎలా తెలుస్తుంది? అక్కడే హార్మోన్లు రంగంలోకి దిగుతాయి. గ్యాస్ట్రిన్, సెక్రెటిన్ లాంటి హార్మోన్లు మెసెంజర్లనా పనిచేస్తాయి. అవి సరైన సమయంలో సరైన జీర్ణ రసాలను విడుదల చేయమని ఆర్డర్లు పాస్ చేస్తాయి. ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ట్రాఫిక్ పోలీసులు లాంటివి. ఓకే, ఇప్పటిదాకా టెంపరేచర్, డైజెషన్ చూశాం. మరి సడన్గా ఏదైనా ప్రమాదం ఎదురైతే, లేదా మనం విపరీతంగా టెన్షన్ పడితే, అప్పుడు మన బాడీ ఎలా స్పందిస్తుంది? ఎలా యాక్షన్కి రెడీ అవుతుంది?
ఇలాంటి ఎమర్జెన్సీల కోసం మన బాడీలో ఒక పవర్ఫుల్ అలారం సిస్టమ్ ఉంది. దాని పేరే హెచ్పిఏ యాక్సెస్, అంటే హైపోథాలమస్, పిట్యూటరీ మరియు అడ్రినల్ గ్రంథులు. హైపోథాలమస్ ప్రమాదాన్ని పసిగట్టగానే పిట్యూటరీకి సిగ్నల్ పంపుతుంది. పిట్యూటరీ వెంటనే అడ్రినల్ గ్రంథులను యాక్టివేట్ చేస్తుంది. ఇదొక మెరుపు వేగంతో జరిగే చైన్ రియాక్షన్ అన్నమాట. ఈ అలారం మోగగానే ఇద్దరు కీలకమైన హార్మోన్లు రిలీజవుతాయి, అడ్రినలిన్ మరియు కార్టిసాల్. అడ్రినలిన్ ఒక స్ప్రింటర్ లాంటిది, తక్షణ శక్తినిస్తుంది. గుండె దడదగలాడటం, శక్తి వచ్చినట్టు అనిపించడం అదంతా అడ్రినలిన్ పనే. ఇది మనల్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి సిద్ధం చేస్తుంది. ఇక కార్టిసాల్ ఒక మ్యారథాన్ రన్నర్ లాంటిది. ఇది ఒత్తిడిని ఎక్కువసేపు తట్టుకోవడానికి శక్తినందిస్తూ ఆ టైంలో అవసరం లేని పనులను తాత్కాలికంగా ఆపేస్తుంది. ఇప్పటివరకు అంతా బానే ఉంది, కాని మనం చూసిన ఈ అద్భుతమైన వ్యవస్థలు ఫెయిల్ అయితే ఈ బ్యాలెన్స్ దెబ్బతింటే పరిస్థితి ఏంటి? అలా జరిగినప్పుడు ఎదురయ్యే కొన్ని సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, మన బాడీ టెంపరేచర్ను కంట్రోల్ చేసే సిస్టమ్ ఫెయిల్ అయితే వచ్చేదే హైపోథర్మియా, అంటే శరీరం వేడిని ఉత్పత్తి చేసేదానికంటే వేగంగా కోల్పోవటం. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల శరీరంలోని జీవక్రియలన్నీ నెమ్మదించి గందరగోళం, చివరికి స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలాగే డైజెస్టివ్ సిస్టంలో చూస్తే లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది చాలా సాధారణంగా కనిపించే ఒక అసమతుల్యత. అంటే పాలు అరగకపోవటం. ఎందుకంటే పాలలో ఉండే లాక్టోజ్ను బ్రేక్ చేయడానికి కావాల్సిన లాక్టేజ్ అనే ఎంజైమ్ వాళ్ళ బాడీలో తక్కువగా ఉంటుంది. చూడండి, ఒక్క చిన్న ఎంజైమ్ లేకపోవడం వల్లే కడుపు ఉబ్బరం, నొప్పి లాంటి సమస్యలొస్తాయి. అసలు ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. మన బ్రెయిన్లో 1% బరువు కూడా ఉండని ఈ చిన్న భాగం మన ప్రాణానికి అత్యంత ముఖ్యమైన ఉష్ణోగ్రత, దాహం, ఆకలి లాంటి వాటన్నిటినీ ఎంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తోందో. ఇది మన శరీరం యొక్క అద్భుతమైన ఇంజనీరింగ్కి ఒక గొప్ప నిదర్శనం. మనం ఈరోజు కేవలం కొన్ని వ్యవస్థల గురించే మాట్లాడుకున్నాం, కానీ మనకు తెలియకుండా మనల్ని బ్రతికించడానికి లోపల ఇంకా ఎన్నో అద్భుతమైన కనిపించని వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మనల్ని మనం కాపాడుకోవడానికి మన శరీరం లోపల జరిగే ఈ నిరంతర పోరాటం గురించి ఆలోచించండి. నిజంగా అద్భుతం కదా.